కొన్ని ఆత్మీయ విషయాలు ఏమంటే, ఒకరు ఎప్పుడు కూడా ఆత్మలో నలగగొట్టబడుతూ ఉంటారు. ఎట్లా అంటే, బాల్యం నుండి యవనంలోనికి వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలా వద్దా అనే సమస్య ఒకరికి ఏర్పడుతుంది. వివాహం అయిన తర్వాత ఒక్క శారీరక సుఖం అనేది ఒక్కటి తప్ప మిగిలినవన్నీ సమస్యలు వస్తూ ఉంటాయి. తోడుగా ఉంటారు అనేది అందరి పట్ల నిజమో కాదో తెలీదు. కానీ వధువు సంఘంతో వివాహ బంధం ఏర్పరచుకున్నప్పుడైతే ఏ అవసరత అయినప్పటికీ మనసులో ఆలోచన పుట్టక మునిపే నెరవేరుతుంది. ఇక్కడ ఎంతమందితో మాట్లాడినా, ఎంతమందితో ఆ విషయం గురించి గెలవాలని, ఒక మాట గురించి నిజమని నిరూపించుకోవాలని ఎంత గద్దించినప్పటికీ, ఎంత మాట్లాడినప్పటికీ చివరికి దేవుని ఎదుట దోషిగా నిలబడ్డామా, నిర్దోషిగా నిలబడ్డామా అనేది ఎవరికి వారు ఆత్మలో పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని ఉంది వాక్యం. పరిపూర్ణులుగా ఉన్నామా లేదా అనేది. మనసులో పుట్టే ప్రతి ఆలోచనకి ఈ లోకంలో ఎవరిని అడిగినా సమాధానం దొరకపోవచ్చు. పూర్వీకులను కానీ, ఆ పూర్వీకులు కానీ, ఎవరు జీవించి ఉన్నా, ఎవరు మాట్లాడగలిగే శక్తి ఉన్నప్పటికీ ఎవరిని అడిగినా చెప్పగలరో లేదో కానీ వాక్యం మాత్రం ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. ఆ యవనంలోనికి వచ్చిన బిడ్డ, వివాహ బంధం ఏర్పరచుకున్న బిడ్డ తల్లిదండ్రులకు సపోర్ట్గా ఉండాలా, భర్తకు సపోర్ట్గా ఉండాలా ఒక సమస్య. బిడ్డలు ఏర్పడిన తర్వాత భర్తకు సపోర్ట్గా ఉండాలా, పిల్లలకు సపోర్ట్గా ఉండాలా ఒక సమస్య. ఆ ఆలోచన పోయిన తర్వాత బిడ్డలు ఒక ఇద్దరు జన్మిస్తే పెద్ద బిడ్డకి సపోర్ట్గా ఉండాలా, చిన్న బిడ్డకి సపోర్ట్గా ఉండాలా, ఇదొక సమస్య. ఇట్లా ఎప్పుడు కూడా రెండు అనేది చూపిస్తానే ఉంటుంది. కుడి ఎడమలకు తొలగకుండా యేసయ్య ఏర్పరిచిన మార్గంలో చక్కగా నిలవబడి విశ్వాసం అనే యాత్రలో నిలకడగా ఉన్నారు అని కొరింథీ పత్రికలో చెప్తారు. ఆ వాక్యాన్ని నిరూపించుకోగలగాలి. దాన్ని కాబట్టి ఎప్పుడు కూడా మనసులో ఒక సమస్య మొదలైంది, ఒక ప్రశ్న మొదలైంది అన్నప్పుడు సమాధానం కూడా దొరుకుతుంది. మనోనేత్రాలతో వెతికితే, కళ్ళు తెరిచి 2 నేత్రాలతో వెతికితే ఏం దొరకదు. ఎంతసేపు అన్నా వెతకాలి, ఏం కనపడవు. కంటికి ఏది కనపడుతుందో, ఆ కళ్ళ ముందు ఏది ఉంచబడిందో అది కనపడుతుంది. మనోనేత్రాలతో వెతికితే నువ్వు ఏది వెతుకుతున్నావో అది కళ్ళ ముందుకు వచ్చి ఉంటుంది. నీకు కావలసింది ఏదో, నీ అవసరత ఏదో, అవసరతకు మాత్రమే, కొరకు అక్కరత కొరకు యేసయ్యను అడిగినవి మాత్రమే ఆ ప్రార్థన అయిన తర్వాత మనోనేత్రాలను ఆపి 2 కళ్ళు తెరిచినప్పుడు ఆ మనోనేత్రాలతో వెతికింది ఈ కళ్ళు తెరిచి చూసినప్పుడు దొరుకుతుంది. ఇది సత్యం. నమ్మినా నమ్మకపోయినా లోకం ఎట్లా ఆలోచించినప్పటికీ కూడా జరిగే వాస్తవం ఇది. ఇది స్థిరముగా ఉంటుంది. నమ్మాలి అంటే ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళి ఒక ఔషధం తీసుకున్నప్పుడు ఇది పనిచేస్తుంది, స్వస్థత దొరుకుతుంది అని ఏ విధంగా నమ్ముతారో వైద్యులకు పరమ వైద్యుడు యేసయ్య. ఆయన వద్దకు వెళ్ళినప్పుడు నాకు స్వస్థత చేకూరుతుంది, ఆత్మీయ స్వస్థత.
ఆత్మలో ఒక సమస్య గురించి చెప్పశక్యం కాని మూలుగులు ఉంటాయి, చెప్పుకోలేరు. ఒంట్లో శరీర బలహీనతలు అన్నీ ప్రతి ఒక్కటి బయటికి చెప్పలేరు. కొన్ని చెప్పుకోగలిగినవి ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. ప్రతి విషయం బయటికి నాకు ఈ విధంగా బాధగా ఉంది అనే విషయం మాట్లాడలేరు. వైద్యుని దగ్గర కూడా చెప్పలేరు కొన్నివి, అట్లా కూడా అనిపిస్తాయి. పక్కన వచ్చిన వాళ్ళు ఈ బాధతో బాధపడుతున్నారని చెప్తారు, కానీ వాళ్ళు కూడా నోరు తెరిచి చెప్పగలిగిన శక్తితో ఉండరు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ సమస్యలు పరిష్కారం అవ్వాలి అంటే మనోనేత్రాలతో ఎప్పుడు దేవుణ్ణి వెతకాలి. వెతికినప్పుడు దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది, నీడగా ఉంటుంది. పగలు ఎండ దెబ్బ తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలదు. ఎండలోనికి వెళ్తే వడదెబ్బ తగిలిందంటారు, వెన్నెల్లో మంచం వేసుకుంటే చలిగాలి కొట్టిందంటారు. ఏది ఉండదు, ఏ శోధన ఉండదు. ఎందుకంటే నువ్వు ఎన్నుకున్న మార్గం అట్లా ఉంటుంది. ఈ లోకానుసారమైన మార్గం ఎన్నుకోలా, లోకరక్షకుడిని ఎన్నుకున్నారు. లోకరక్షకుడు అంటే యేసయ్య మాత్రమే. లోకమంతటిని రక్షించటానికి లోకంలో జన్మించి ప్రతి ఒక్కరి పాపాలు తన మీద వేసుకున్నాడు. అది ఇంట్లో జరిగే ప్రతి విషయానికి ఒక ఉదాహరణలాగా చెప్తే అర్థమవుతుందని సాధారణ భాషలో మాట్లాడుతున్నాను. ఎట్లా అంటే ఒక గవర్నమెంట్ పరంగా చూసుకుందాం. పలానా జీవో వచ్చింది, ఈ జీవో ప్రకారం మీకు ఇది వర్తిస్తుంది, ఈ అమౌంట్, ఈ డబ్బులు వస్తాయి అని చెప్తే వాళ్ళు డబ్బులు గుర్తుపెట్టుకుంటారా, జీవో గుర్తుపెట్టుకుంటారా? వాళ్ళకి ఎంత నెల నెల డబ్బులు వస్తాయో అది గుర్తుపెట్టుకుంటారు. అంతేగాని నెల నెల ఈ జీవో ప్రకారం వస్తున్నాయి, డబ్బుల సంఖ్య చెప్పకుండా ఈ జీవో నాకు వర్తిస్తుంది అని చెప్పుకుంటారా? ప్రతి ఒక్కరూ ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చదువుకున్న వారు ఎవరన్నా మాట్లాడతారేమో కానీ ప్రతి ఒక్క సాధారణమైన సామాన్యమైన మనిషి కూడా చెప్పుకోగలిగింది నా చేతికింత వెల ఇస్తున్నారు అనేది చెప్పుకుంటారు. ముందున్న సమయంలో ఆ డబ్బులు పెరుగున్నప్పటికీ జీవో మారకుండా అదే జీవో ప్రకారం డబ్బులు పెంచినప్పటికీ కూడా ఏం చేస్తారు, డబ్బులు పెరిగినప్పుడు పెరిగిన డబ్బులు చెప్పుకుంటూ ఉంటారు. అట్లా అన్నమాట. యేసయ్య నా కోసం ఎంత కష్టపడ్డాడనేది తెలుసుకోవాలి. ఆయన ఒక్కసారి సిలువలో సమర్పించేశాడు. అందరి పాపాలను కడిగివేయటానికి, అందరి ఆత్మలను రక్షించటానికి ఒక్కసారిగా వెల చెల్లించేశాడు. కానీ నాకే ఎంతవరకు వర్తిస్తుంది? ఇప్పుడు నా తలలో ఆలోచనలు సరిచేస్తున్నాడా? చేతుల ద్వారా చేసే ఏమైనా పాప దోషాలు సరిచేస్తున్నాడా? కాళ్ళ ద్వారా వెళ్ళొద్దన్న వైపు వెళ్తుంటే కాళ్ళు సరిచేస్తున్నాడా? అది గమనించుకోవాలి. ముందసలు అన్నిటికీ ముఖ్యం, కళ్ళు తెరిచినప్పుడు లోకం వెంబడి పరిగెడాలి అంటే ముందుగా కళ్ళు పనిచేస్తాయి. చూసిన వెంటనే ఒక ఆలోచన మనసులోకి వస్తుంది, వెళ్ళాలి, దానికి ఆకర్షితులవుతారు, దీన్ని వెళ్ళి దాన్ని అందుకోవాలని ప్రయాసపడతారు. కళ్ళు తెరిచి వెళ్ళి అందుకోవాలని ప్రయాస, కానీ కళ్ళు మూసుకుని కూర్చుని యేసయ్య సన్నిధి పొందుకోవాలని ప్రయాసపడినప్పుడు యేసయ్య సన్నిధి ఎక్కడ నిలబడితే అక్కడికి వస్తుంది. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎంత భయంకరమైన ఊబిలో ఉన్నటువంటి స్థితి అయినప్పటికీ యేసయ్య చిటికిన వేలు పట్టుకోగలిగినా కూడా లేవగలిగినంత శక్తి ఉంటుంది. చిటికిన వేలికి అంత శక్తి ఎట్లా ఉంటుంది? ఊరికే అది ఎవరన్నా పట్టుకోగానే జారిపోతారు అనుకునేది కాదు. నువ్వు విశ్వాసంతో పట్టుకోగలిగినప్పుడు చిన్న పట్టు కూడా ఎంతో గట్టిగా అనిపిస్తూ ఉంటుంది, నమ్మకంతో. ఇది ప్రతి ఒక్కరు ఎవరికి వారు ఆలోచించుకుంటూ
అభివృద్ధి చేసుకోవాలి. ఈ ఆలోచనలన్నిటినీ వృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే యేసయ్య ఎదుట ఎప్పుడు నేను నిర్దోషిగా ఉండాలి అనేది ఆలోచించాలి, కానీ దోషిగా నిలబడకూడదు అనేది కూడా ఆలోచించుకోవాలి. ఏదైనప్పటికీ రెండిటికి సమాధానం ఒకటైనప్పటికీ దోషి అనే పదం నాకు పలకకూడదు నా విషయంలో అని అనుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? స్థిరముగా ఆత్మ ఉండాలి, కానీ స్థిరముగా శరీరం కాదు ఉండాల్సింది. ఆ శరీర బలహీనతలన్నిటినీ తొలగించుకోవాలి. ఇది యేసయ్య ఏర్పరిచిన గొప్ప ప్రపంచం. లోకంలోనికి వెళితే కళ్ళు మూసుకుని కళ్ళు బంధింపబడి వెళుతూ ఉంటే తర్వాత కళ్ళు తెరిసి లోకమంతా చూడగలిగిన శక్తి పొందుకున్నామని అనుకోవచ్చు కదా. కళ్ళు మూసుకుని రోడ్డు మీద ఎట్లా నడుస్తారు అంటే, నువ్వు ప్రార్థనలో ఉంటే అన్నీ సహకరిస్తాయి. కళ్ళు మూసుకుని నడుస్తావో, వాహనం మీద వెళ్తావో, ఎవరన్నా మోసుకెళ్తారో, ఎట్లా జరుగుతుందో తెలీదు. కానీ విశ్వాసంతో ప్రార్థనలో ఉన్నప్పుడు సమస్తము సమకూడి జరుగుతాయి. ఇది మాత్రం నిజం, వాస్తవం. ఎప్పుడు క్రొత్తదనం కోరుకుంటూ ఉంటారు. క్రొత్తదనం కోరుకుంటున్నాం అనే విషయం కంటే పాతదనం తీసివేసుకోవాలని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు నిలబడ్డాము అంటే ఎప్పుడప్పుడు విషయాలు అన్నీ గుర్తుకు రాకూడదు. అవన్నీ గుర్తొచ్చినాయి అంటే మనసు అక్కడికి వెళ్ళిందంటే ఏంటి? అక్కడ నిలబడ్డారనే అర్థం. కళ్ళు తెరిచి చూసినప్పుడు అది గుర్తొస్తుంది అంటే ఈ కాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాయి అని అర్థం. సమస్తం. కాబట్టి ఎప్పుడు కూడా శరీరం బలహీనంగా ఉండాలి, ఆత్మ బలంగా ఉండాలి. ఆత్మ బలంగా అంటే కళ్ళు మూసుకుని కదలలేని స్థితిలో, పలకలేని స్థితిలో యేసయ్యను ప్రార్థించుకోవచ్చు. మనసులో ఎంతైనా ధ్యానించుకోవచ్చు. ఇది గొప్ప పరిష్కారం. అన్ని విషయాలకి, అన్ని సమస్యలకి పరిష్కారము. నా కుటుంబంలో ఎప్పుడు సమస్యలు లేవు అని చెప్పుకోగలగాలి. ఇది ఒక దేవుని బిడ్డ చెప్పుకోవాల్సింది. రక్షణలోనికి వచ్చిన బిడ్డ ఎప్పుడు నేను దేవుని ద్వారా, దేవుని రక్తం ద్వారా కడగబడి ఈ విధంగా నిలబడగలిగాను, ఈ శోధన తప్పుకోగలిగాను, ఈరోజు ఈ శోధన దాటాను, ఇట్లా మాత్రమే చెప్పుకోవాలి. అది అప్పుడు విశ్రాంతి దినం వచ్చే సమయానికి ఏదో ఒక విశ్రాంతిలోనికి వెళ్ళిపోతారు. పరిశుద్ధ దినం రోజు పరిశుద్ధంగా లేస్తారు. నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను, కానీ ఇది ఎవ్వరూ దోషంగా మాత్రం ఎంచవద్దు. ఎందుకంటే ఈ విషయాలను మనసులో ఉంచుకొని ఎవరికి వారు ప్రార్థించుకోవాలి. ఇవి నిజము అని నమ్మాలి అంటే ముందు కళ్ళు మూసుకుని ఎవరికి వారు ప్రార్థనలో ఉంటే వారు తెలుసుకుంటేనే అది నిజమని నమ్ముతారు. అక్కడ వేడిగా ఒక పాత్ర ఉంది, కాళ్ళెత్తి అంటుకోవద్దు అంటే చిన్నపిల్లలకి ఏంటి, వాళ్ళకు ముందు ఆ తెలివి ఉండాలి. అది నిజమేను, ఇప్పుడే అది వేడి మీద నుంచి పక్కకు తొలగించబడింది అనేది గ్రహింపు ఉండాలి. వెళ్ళకూడదనేది ఒక నిబంధన, ఒక హద్దు అనేది ఉండాలి. ఏర్పరచుకోవాలి ఒక హద్దు మనసుకి. ఇవన్నీ తెలియగలగాలి. తల నుండి కాలు వరకు ప్రతి అవయవానికి తెలియగలగాలి ఒక హద్దు అనేది. అట్లా తెలియనప్పుడు ఏంటంటే
బాల్య స్థితిలో తప్పటడుగులు వేసే స్థితిలో ఏం చేస్తారు? వెళ్తారు, ఏదైనా అంటుకుంటారు. అప్పుడేం చేస్తారు? పెద్దవాళ్ళు పిల్లలు అంటుకుంటారేమో అని వాళ్ళకి అందకుండా ఆ పాత్రను ఉంచుతారు. వేడి తగలకుండా. ఇది పెద్దవాళ్ళు తీసుకునే జాగ్రత్తలు, పిల్లల వద్ద జరిగే పొరపాట్లు. ఆ పిల్లలు కూడా తెలియక జరిగే, జ్ఞానం లేని స్థితిలో జరిగినవి అవి. జ్ఞానం ఉన్నవారు ఎవ్వరు ఆ శోధన తెలిసి ఎల్లరు. ఎంత భయంకరంగా ఉంటుందో ఆ శోధన అనేది ఆలోచించుకుంటారు. ఇది వాస్తవం, నమ్మాలి. ఇందుకొరకు సాక్ష్యం చెప్పటానికి ఎన్నో విషయాలు నా జీవితంలో చెప్పొచ్చు. కానీ ఈరోజు నేను క్రొత్తగా ఏర్పడిన మనసుని ఇంకా ప్రతి విషయాన్ని పదే పదే చెప్పుకుంటూ సాక్ష్యం అనకూడదు. ఈరోజు ఆరోగ్యంగా మాట్లాడగలుగుతున్నాను అంటే ఈరోజు నాకు యేసయ్య ఆయుష్ ఇచ్చాడని అర్థం, మాట్లాడగలిగే శక్తి ఇచ్చాడని అర్థం, చూడగలిగిన కన్నులు ఇచ్చాడని అర్థం, నడవగలిగిన శక్తి, దేవుని మార్గంలో నడవగలిగిన శక్తి ఇచ్చాడని అర్థం, దేవుని కార్యాలు చేయగలిగిన చేతులు ఇచ్చారని అర్థం. ఇవన్నీ గొప్ప సాక్ష్యమే. ఇంకా సాక్ష్యం అంటే కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చి చెప్పక్కర్లా. ఎవరికి వారు నిలబడగలిగిన స్థితిలో వారే తెలుసుకుంటారు గొప్ప సాక్ష్యాన్ని. కాబట్టి నిలకడగా ఉండాలి, ప్రార్థనలో విశ్వాసంతో ఉండాలి, ఆత్మలో వచ్చే ఆలోచనలతో పోరాడాలి. అపవాదం వస్తుందా అనేది మాట్లాడుట కాదు, కానీ యేసయ్య పంపిస్తాడు. ఎందుకు? ఆ జీవించి ఉన్న ఆత్మ ఆ కదలికలను బట్టి ఎటు కన్వీనియంట్గా ఉంటే అటు ఈ చెయ్యి ఇటు నొప్పి అనిపిస్తే ఇట్లా నేస్తారు, ఇటు నొప్పి అంటే ఇట్లా. వాళ్ళ కన్వీనియంట్ని బట్టి చెయ్యి కాలు ఎటంటే అటు మళ్ళీ చేస్తూ ఉంటారు. కానీ ఏది చేయటం వలన మంచో ఇడిదే, ఏది చేయటం వలన చెడు అనేది ఎవరు గ్రహించుకోరు. కాబట్టి అది తెలియపరచడానికి యేసయ్య ఒక ఆలోచనని ఎన్నుకుంటాడు. మరలా చెప్తాను,